దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని చెప్తున్న మాట మనం వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఫలాలు, ఆత్మ ఫలాలు మనము ఫలించాలని చెప్పి దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టి వారముగా ఉండాలనేదే ఆయన యొక్క కోరిక. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిందారహితుడు, ఆయన మంచివాడు. ఆత్మఫలముల్లో ఒకటైన మంచితనము అనే ఫలము నువ్వు నేను కూడా ఫలించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా నువ్వు సుఖంగాను సౌఖ్యంగాను దేవునికి దగ్గరగాను రావడం జరుగుతుంది. అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు మిగిలిపోతావు. ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, మంచితనం ఉంది. ఆ మంచితనాన్ని నువ్వు నేను కూడా ఫలించాలి. దేవుడు మంచివాడు, యేసుక్రీస్తు మంచివాడు. మరి ఆయన బిడ్డలైన మనము ఎలా ఉండాలి? మనం కూడా మంచివారంగా, మంచి చేసేవారంగా, మంచిని అనుసరించేవారంగా నువ్వు నేను కూడా ఉండాలి. ఈ సమయంలో యోహాను గారు రాసిన 3వ పత్రికలో 11వ వచనం మనం చూసినట్లయితే, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. నువ్వు ఎలా నడవాలి అని చెప్తుంది బైబిల్. అంటే మంచి చేస్తూ మంచి మార్గంలో మనము నడవాలి. పూర్వము చాలా చోట్ల 3 బొమ్మలు పెట్టేవారు. ఏంటండి? 3 కోతుల బొమ్మలు పెట్టేవారు. ఒక కోతి కళ్ళు మూసుకునేది, ఒక కోతి చెవులు మూసుకునేది, ఒక కోతి నోరు మూసుకునేది. అంటే దాని అర్థం చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. తద్వారా నువ్వు చెడును అవలంబింప చేయకుండా ఉంటావనేదే దాని సంకేతం. మనం ఏదైతే చూస్తామో అది చేసే ప్రయత్నం చేస్తాం గనక, చెడు వినొద్దు నాన్న, చెడు చూడొద్దు నాన్న, చెడు మాట్లాడొద్దు నాన్న అని చెప్పి అది సంకేతం. ఎప్పుడైతే నువ్వు చెడు మాట్లాడవో ఆటోమేటిక్ గా మంచి చేసేవాడిగా నువ్వు ఉంటావు. దేవుని చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మంచి మార్గంలో నడవాలి. అలాగే ఏం చేయాలంటే, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. నువ్వు ఎవరి సంబంధివి అని ఎలా తెలుస్తుందంటే, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు బట్టి నువ్వు దేవుని సంబంధివా, అపవాది సంబంధివా, లేకపోతే లోకస్తుడువా అనేది నీ క్రియలే చెప్పేస్తాయి. కనుక నువ్వు మంచి చేసే మార్గంలో, మంచిని అవలంబించే మార్గంలో నువ్వు నడవాలి. ఇతరులకు మేలుకరంగా నువ్వు ఉండాలి. అలాగే మంచి క్రియలు చేయాలి. మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షిని నువ్వు కలిగి ఉండి మంచి కార్యాలు చేసేవాడిగా, ఏమంటే మంచి మార్గంలో నడిచేవాడిగా ఉండాలి. కారణం ఏంటి? ఎందుకు అలా బైబిల్ చెప్తుందంటే, మన దేవుడు మంచివాడు. మోషేతో చెప్తాడు, నా మంచితనమంతా నీకు కనపరుస్తానంటాడు. యేసుక్రీస్తు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువాడి కంటే మంచివాడు ఈ లోకంలో లేదు. కాబట్టి నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇదంతా చేశాను అన్న అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు మార్గములో నువ్వు నడవాలి అంటే, ఈ ఫలాలు నువ్వు యేసుక్రీస్తును నువ్వు అర్థం చేసుకుంటే అటువంటి మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నిస్తావు. మంచి మార్గంలో నువ్వు నడవాలి. మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మాట తీరు నీకు ఉండాలి. కారణం ఏంటంటే, మన దేవుడు అలా ఉన్నాడు కాబట్టి. ఆయన పిల్లలమైన మనము అలాగ ఉండాలి. చూసారా, తమ పిల్లలకి తనకు పోలిక వస్తే తల్లిదండ్రులు ఎంతో మురిచిపోతారు, ఎంతో మైమరిచిపోతారు. కారణం ఏంటంటే, నా పోలికండి మా అమ్మాయి, నా పోలికండి మా అబ్బాయి అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అలాగే దేవుడు కూడా నిన్ను చూసినప్పుడు, వీడు నా హృదయానుసారుడండి. దావీదుని గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు. నీ గురించి, నా గురించి కూడా అలా చెప్పుకొని ఆయన మురిసిపోయే విధంగా నువ్వు నేను ఉండాలని ఉదయకాలన్న చెప్తూ, ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ దినమంతా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.